మీరు ఇక్కడే ఉండండి. అర్జున్, ఫాలో మీ. అంజలి, వెళ్ళమ్మా, వెళ్ళు. అర్జున్, నువ్వు ఎక్కడే వెయిట్ చేయి. అమ్మాయిని టెస్ట్ చేసి పంపిస్తాను. ఓకే సార్. రామ్మా అంజలి. ఇప్పుడు చెప్పమ్మా అంజలి, నీకెప్పటి నుంచి ఈ హెల్యుసినేషన్స్ వస్తున్నాయి? అది హెల్యూసినేషన్స్ కాదు డాక్టర్, నిజం. జరగబోయేది టీవీలో కనపడుతుంది. టీవీ ఆఫ్ చేసినా ఆ దృశ్యం కనపడుతూనే ఉంది. నేను నువ్వే. ఎవరు నువ్వు? నేను నువ్వే, నువ్వు నేనే. నేను ఎంత చెప్పినా ఎవరూ నమ్మట్లేదు డాక్టర్. కనీసం మీరైనా నమ్మండి. రిలాక్స్, టెన్షన్ పడకండి. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఓసారి కళ్ళు మూసుకో అంజలి. చెయ్యమ్మా. డాక్టర్, డాక్టర్, డాక్టర్ గారు, ఏంటిది? ఏంటిది మీకే చెప్పేది? ఏంటిది డాక్టర్? అంజలి, డాక్టర్, నేను చెప్పేది వినమ్మా. డాక్టర్ ప్లీజ్. అంజలి, నా మాట వినమ్మా. నా మాట విను. వదలు. ఏమీ అవ్వదు బాబా. అమ్మా. అంజలి, అంజలి, నా మాట విను. ఏమీ కాదమ్మా. అంజలి, 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 చెప్తున్నాను కదా, ఏమీ కాదు. అంజలి, నా మాట వినమ్మా. అంజలి, నేను చెప్పింది విను. అంజలి, అంజలి, యూ ఇడియట్! ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? నేను చెప్పేది విను. ఏం చేస్తున్నావు? అర్జున్, నేను చెప్పేది విను. మరి మీద చేస్తావా? అర్జున్, నా మాట విను. నువ్వు అయ్యో, నేను చెప్పేది విను. ఏయ్, నా మీద చేయి చేసుకుంటావు. వదలరా! నా భార్య మీద చేస్తావురా నువ్వు? యూ ఇడియట్! రేయ్, నా మీద చేయి చేసుకుంటావా? రేయ్, నిన్ను రేయ్ చంపేస్తాను. నిన్ను వదలను. రేయ్, వదల.
హాయ్ అర్జున్. హలో సార్. అంజలి, అంజలి, డాక్టర్ మోహన్ గారు, సిటీలోనే ఫేమస్ సైకియాట్రిస్ట్. మోహన్ గారు, తను నా వైఫ్ అంజలి. హలో అమ్మా. సిటీలోనే ఫేమస్ సైకియాట్రిస్ట్ అంజలి నా వైఫ్. హలో అమ్మా. హలో డాక్టర్ గారు, మా అమ్మాయి. మీరేం వరీ కాకండమ్మా. అర్జున్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మనిషి స్ట్రెస్కు స్ట్రెయిన్కు గురైనప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందమ్మా. తను ఎందుకు స్ట్రెస్ గురవుతుందో మనం తెలుసుకుంటే చాలు. కొన్ని టెస్టులు చేస్తే సరిపోతుంది. మీరంతా ఇక్కడే ఉండండి. అర్జున్, ఫాలో మీ. అంజలి పద. నేను రాను బావా. అంజలి ఏమైంది? పద అంజలి. నేను రాను బావా. ఏమైంది అంజలి? అంజలి, నేను వెళ్ళనమ్మా. నేను చెప్పేది విను. పవన్, పదమ్మా. నేను రాను. అంజలి, నేను రాను. అంజలి పద. అంజలి, నేను రాను బావా. అంజలి కాదు అంజలి. పద అంజలి. అంజలి, నేను చెప్పేది విను. అమ్మ, నేను రాను. ఏం కాదమ్మా. అంజలి కాదు అంజలి. రా అంజలి. అంజలి, అంజలి ఏం కాదు అంజలి. అంజలి, అంజలి ఏం కాదు అంజలి. అంజలి, అంజలి నేను రాను. వాట్ హ్యాపెండ్ అంజలి? లోపలికి రా. రే రాక్షసుడా, నువ్వు లోపలికి వెళ్ళాక ఏం చేస్తావో నాకు తెలుసు. నేను రాను బావా, నేను రాను. నేనేం చేస్తానమ్మా? టెస్ట్లే కదా చేసేది, అంతే. నార్మల్. టెస్ట్ల పేరుతో ఆడవాళ్ళతో మిస్బిహేవ్ చేసి కామాంధుడు వినువు. షటప్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజమే చెప్తున్నాను బావా. బావా, బావా, వీడు లోపలికి తీసుకెళ్ళి నన్ను నన్ను బావా. అంజలి ఏంటిది? అసలు నువ్వు లోపలికి ఎప్పుడు వెళ్ళావు? అవునంజలి, నువ్వు మాతో పాటే కదా ఉన్నావు. అసలు నువ్వు లోపలికి ఎప్పుడు వెళ్ళావు? నేను లోపలికి ఇప్పుడే గుర్తొచ్చింది. అదే టీవీలో వీడు ఏం చేశాడో కనిపించింది బావా, కనిపించింది. అవును బావా, వీడు లోపలికి వెళ్ళాక వీడేం చేస్తాడో అదంతా టీవీలో చూశాను. అర్జున్, ఏమిటిది? మా హాస్పిటల్లో పేషెంట్స్ ముందు ఏమిటి న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు, నువ్వు అలాగే చేస్తావు. నేను టీవీలో చూశాను. అది నిజంగానే జరుగుతుంది. నేను చూసింది అబద్ధం కాదు. అంజలి, ఏంటమ్మా ఇది? లేదమ్మా, నేను నిజమే చెప్తున్నాను. వీడు అంజలి, ఒక్కసారి డాక్టర్ని పరీక్ష చేయనివ్వు. వద్దు, వెళ్ళను. ఎందుకంటే వీడు బావని కూడా చంపేస్తాడు. స్టాప్ ఇట్ అంజలి, ఇట్స్ ఎనఫ్. నేను చెప్పేది విను. అయ్యో,
చెప్తే అర్థం చేసుకోరేంటి? నేను నేను టీవీలో చూసింది జరుగుతుంది. ఒసేయ్, మెంటలే నీకు? అది తగ్గాలనే డాక్టర్ దగ్గర తీసుకొస్తే ఇలా చేస్తున్నావు. నోరు మూసుకొని పద. అమ్మా నడు. నేను రాను బాబా. ఏం కాదు ఏం కాదు అంజలి. అంజలి అమ్మా, నేను రాను. ఏం కాదు అంజలి. పద. అంజలి నేను రాను. ఏం కాదు అంజలి. రాను. అంజలి 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 అంజలి. సారీ డాక్టర్, ఇది పరిస్థితి. అర్థం చేసుకోగలను, కానీ ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వకపోతే తొందరలోనే పిచ్చిదయ్యే అవకాశం ఉంది. భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. కడు రమణీయమైన గాథను ఆసక్తికరంగా పఠించు వేళ ఈ అంతరాయమేమిటో కర్మ. భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. ఇదిగో దేవరా, బియ్యం గాయకొనుము. బియ్యం గాయకొనుము జంగం దేవరా. ఏమైంది జంగం దేవరా? ఆగు, వద్దు, ఆ రక్తపు కూడా నాకొద్దు. ఆ? బంగారం వంటి బియ్యము వద్దనుచున్నావా? ఏమైనది నీకు? మీ ఇంట్లో ఏదో మానవాతీత శక్తి ఉన్నది. హ, మానవాతీత శక్త అనగానేమి? ప్రేతాత్మ, హ్మ్, భూత ప్రేత పిశాచాలకున్న మాయాశక్తులన్నీ దానికున్నాయి. హ్మ్, ఈ మాటలు విని విని విసుగు పుట్టినది. తమరు తాయెత్తు కట్టెదురు, హోమం జరిపించదమని 100,000 లాగెదురు. నేను జంగం దేవరిని. పిడికెడు బియ్యం కోసం జోలె పడతాను, డబ్బులకు ఆశపడను. మీ ఇంట్లో ఉన్న దయ్యం మీ అందరి ఎంతో సూత్తది. దాన్ని తరివేయండి, ఇంట్లోంచి తరివేయండి. ఏంటి పిచ్చివాడు ఇలా మాట్లాడుతున్నాడు? వదినా, నువ్వా? ఏమైంది పూజ? చూచితివా వదినా, దానం వృధా చేసుకున్న దౌర్భాగ్యుణ్ణి. హ, మన గృహమునందు భూతముందని భయపెట్టినాడు. హ, పిచ్చి వెదవ. హ? అరే, గీతవతిని వచ్చనే, ఇంతలో ఇటు మాయమేను. అంతా నా భ్రమ. ఆ దెయ్యం అంతు చూడాలి. అన్యాయం జరుగుతుంది.
ఘోరం జరుగుతుంది. తరిమేయాలి, దాన్ని తరిమేయాలి, దాన్ని తరిమేయాలి, దాన్ని తరిమేయాలి, దాన్ని తరిమేయాలి, దాన్ని తరిమేయాలి. నన్ను దయ్యమంటావా? ఇంట్లో నుంచి తరిమెయ్యాలంటావా? నిన్ను ఈ లోకం నుంచి తరిమేస్తున్నాను. ఏమి వదినా, నువ్వు ఇచ్చిటనే ఉంటివా? అవును. మరి జంగం దేవర దయ్యం ఉందని చెప్పినప్పుడు నీవు నా చెంతనే ఉంటివి కదా? నేను అక్కడ ఉంటాను, ఇక్కడ ఉంటాను, ఎక్కడైనా ఉంటాను. ఏమో, ఆ యాచకుడు మాట్లాడినప్పటి నుండి అంతా భ్రాంతి వలె ఉన్నది. ఇది వింటివా? మనింట దయ్యం ఉందని ఆరోపించుచున్నాడు. ఉందేమో. ఏంటి వదినా, నువ్వు కూడా దయ్యాన్ని నమ్ముతావా? అయ్యో వదిన, కడు విచిత్రముగా ఉన్నది వదిన. ఏ, నువ్వు నమ్మవా? తిరిగి వాళ్ళు దయ్యం ఉందని నమ్ముతారు, నేను కాదు. అవునా? నీకు దయ్యాలంటే భయమే లేదా? భయమా? దయ్యాలు పిరికి పందలు, నీడవలు భయపెట్టునేమో గాని నా వద్దకొచ్చి భయపెట్టే ధైర్యం వాటికి లేదు. లేదు వదినా, వాటికి లేదు. అంతెందుకు, కాంచన కాంచన, గంగా గంగా, ముని ముని, త్రిపుర త్రిపుర, కళావతి, ఏ దయ్యమైనా సరే నా ఎదురుగా రమ్మను. కబడ్డీ కబడ్డీ ఆడిస్తా, అంత్యాక్షరి పాడిస్తా, ఇల్లంతా చీపురు కట్టుతో తుడిపిస్తా, దాని జుట్టు పట్టి బండకేసి కొట్టేస్తా కొట్టేస్తా కొట్టేస్తా. నీకు దయ్యాన్ని చూడాలని బాగా కోరికగా ఉన్నట్టుందే. కోరికుంది, కానీ అది నా ముందుకు రావాలి కదా. ఎందుకు రాదు? దానికి ఓ లెక్కుంది. అవునా? దయ్యాన్ని చూడవాలనంటే ఎలా? ఏముంది, అర్ధరాత్రి ఒంటరిగా అద్దం ముందు నిల్చొని దెయ్యంరా దెయ్యమురా దెయ్యమురా అని 3 సార్లు పిలువు. దయ్యమురా దయ్యంరా దయ్యంరా అని పిలిచిన పిమ్మట దయ్యం ప్రత్యక్షమవుతుంది. ఓస్, ఇంతేనా? అయితే ఈ రాత్రికే దయ్యాన్ని పిలుస్తా, నా తడాకా ఏంటో చూపిస్తా. ఆ నాతోనే పరాచకమా? నీకు దెయ్యం దెబ్బేంటో ఈ రాత్రికే రుచి చూపిస్తాను.